ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరుగుతోంది. అదేంటంటే, కూటమి ఎంపీల పనితీరుపై ఒక సీక్రెట్ రిపోర్ట్ బయటకొచ్చింది. అసలీ రిపోర్ట్ ఇప్పుడు ఎందుక ఇంత హాట్ టాపిక్ అయింది? అందులో ఏముంది? ఈరోజు దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు, డిసెంబర్ 1వ తారీఖు నుంచి పార్లమెంట్ సెషన్ మొదలవుతోంది. మరి ఈ టైంలో మన ఎంపీల పనితీరు ఎలా ఉంది? ప్రజల గొంతుకను వాళ్లు నిజంగా ఢిల్లీలో వినిపిస్తున్నారా లేదా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పే ప్రయత్నమే ఈ రిపోర్ట్. అంటే ఇదేదో మామూలు రివ్యూ అనుకుంటే పొరపాటే. ఇది నేరుగా పార్టీ అగ్రనాయకత్వం కోసం తయారు చేయించిన ఒక ఇంటర్నల్ రిపోర్ట్ అనమాట. ఇందులో నిజాలు ఉన్నవి ఉన్నట్టుగా చెప్పారంట. సో ఎవరు నిజంగా పనిచేస్తున్నారు, ఎవరు టైంపాస్ చేస్తున్నారనేది తేలిపోబోతోంది. అసలు ఈ రిపోర్ట్కి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు అంటే, ఇది డైరెక్ట్గా పార్టీ హైకమాండ్కి వెళ్తుంది. దీని ఆధారంగానే ఫ్యూచర్లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే దీని ఒక రకంగా సీక్రెట్ రిపోర్ట్ కార్డ్ అని కూడా పిలుస్తున్నారు. సరే, ముందుగా మంచి విషయంతో మొదలుపెడదాం. ఈ రిపోర్ట్లో బాగా పనిచేశారని ప్రశంసలందుకున్న ఆ టాప్ 5 ఎంపీలెవరు? అసలు వాళ్ళేం చేశారని ఇంత మంచి పేరొచ్చింది? ఓసారి చూద్దాం. అయితే ఒక ఎంపీ పెర్ఫార్మెన్స్ అంటే దేని బట్టి లెక్క కడతారు? కేవలం పార్లమెంటుకు వెళ్లారా లేదా అన్నది మాత్రమే కాదు. ముఖ్యంగా 4 విషయాలు చూశారు. ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నారు, పార్టీ క్యాడర్తో కనెక్షన్ ఎలా ఉంది, పనులని ఎంతలా ఫాలోఅప్ చేస్తున్నారు, ఇంకా అధికారులతో కోఆర్డినేషన్ ఎలా ఉంది అనేవి చాలా కీలకం. ఇక బెస్ట్ పర్ఫార్మన్స్ లిస్టులో టాప్లో నిలిచారు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. ఇక రెండో స్థానంలో శ్రీకాకుళం ఎంపీ, కేంద్రమంత్రి కూడా అయిన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. మూడో స్థానంలో పాజిటివ్ రిపోర్ట్ అందుకున్నారు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్. ఆ తర్వాత ఈ లిస్ట్లో 4వ స్థానంలో ఉన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్. ఇక టాప్ 5 లిస్ట్లో చివరిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిలిచారు. అంటే ఈ 5గురు ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉండటంలో గాని, పనుల్ని ఫాలోఅప్ చేయడంలో గాని ఇలా అన్నింటిలోనూ సూపర్ అనిపించుకున్నారన్నమాట. సరే, ఇప్పుడు నాణేనికి మరోవైపు చూద్దాం. పొగడ్తలు అందుకున్నవాళ్లు ఉన్నట్టే తీవ్రమైన నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. మరి అధిష్టానం దృష్టిలో ఫ్లాప్ అయిన ఆ ఎంపీలెవరు? అయితే ఆ పేర్లు ఏంటో చూసే ముందు అసలు వాళ్లమీద నెగటివ్ రిపోర్ట్ ఎందుకొచ్చింది చూడండి. బెస్ట్ పర్ఫార్మర్స్కి, వీక్ పర్ఫార్మర్స్కి మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు అందుబాటులో లేకపోవడం, కేడర్నసలు పట్టించుకోకపోవడం, పనుల మీద శ్రద్ధ పెట్టకపోవడం ఇవే ప్రధాన కారణాలు. సో ఆ లిస్టులో ఉన్న ఎంపీలెవరంటే, మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి, బాపట్ల నుంచి తెన్నేటి కృష్ణప్రసాద్, చిత్తూరు నుంచి దుగ్గుమల్ల ప్రసాద్, ఇంకా విజయవాడ నుంచి కేసినేని చిన్ని. వీళ్లందరి మీద వచ్చిన మెయిన్ కంప్లైంట్ ఏంటంటే, జనానికి అందుబాటులో ఉండట్లేదని, కేడర్తో అస్సలు సంబంధాలే లేవని. ఇది కేవలం కొందరి ఎంపీల సమస్య కాదు. కొన్ని జిల్లాల్లో అయితే ఇది మరీ పెద్ద సమస్యగా కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కూటమి పనితీరు ఎందుకు ఆశించిన స్థాయిలో లేదు. సో ఇప్పుడు మనం జిల్లావారీగా పరిస్థితేంటో చూద్దాం. విచిత్రమేంటంటే, ముఖ్యంగా కృష్ణా, ప్రకాశం జిల్లాలో చూస్తే దాదాపు అందరూ ఎంపీలు ఈ ఫ్లాప్ లిస్టులోనే ఉన్నారు. విజయవాడ, మచిలీపట్నం, బాపట్ల, ఒంగోలు ఇలా ఒకే ప్రాంతంలో ఇంతమంది ఎంపీల పనితీరు చాలా బలహీనంగా ఉండటం అధిష్టానానికి ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే. ఇక కోస్తా జిల్లాల విషయానికొస్తే పరిస్థితి ఇంకాస్త సీరియస్గా ఉంది. ఉదాహరణకు విశాఖ, కాకినాడ, అమలాపురం లాంటి చోట్ల పర్ఫార్మెన్స్ కేవలం 35% మాత్రమే ఉందట. అంటే ఇంప్రూవ్ అవడానికి ఇంకా చాలా స్కోప్ ఉందన్నమాట. ఇది పార్టీకి ఒక రకంగా వార్నింగ్ బెల్ లాంటిది. సో ఫైనల్గా చూస్తే ఈ రిపోర్ట్ మొత్తం చెప్పే విషయం ఒక్కటే. అదేంటంటే, ప్రజలు తమ నాయకుల నుంచి ఏం కోరుకుంటున్నారనే అంచనాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ముందు మా సమస్యలు వినాలి, అందుబాటులో ఉండాలి, పనులు చేయించాలి, మా మధ్యే తిరగాలి, అంతే. ఈ కొత్త రూల్స్ పాటించకపోతే రాజకీయాల్లో ఉండటం కష్టం. అయితే ఈ రిపోర్ట్ కేవలం పేపర్లకే పరిమితమయ్యేలా లేదు. పార్లమెంట్ సెషన్ అయిపోయాక దీని బేసిస్ మీద యాక్షన్ గట్టిగానే ఉంటుందని సమాచారం. కొందరికి అప్రిసియేషన్స్, మరికొందరికి సీరియస్ వార్నింగ్లు తప్పవన్నమాట. మొత్తం మీద ఈ విశ్లేషణలో తేలిన ఒక్క మాటేంటంటే, కేవలం ఢిల్లీకి వెళ్లి ఫోటోలు దిగితే సరిపోతుందన్న రోజులు పోయాయి. ఇప్పుడు పనిచేస్తేనే గుర్తింపు. ఇది ఒక్క కూటమి ఎంపీలకే కాదు, ప్రజాప్రతినిధిగా ఉన్న ప్రతి ఒక్కరికీ వర్తించే ఒక బలమైన సందేశం.